జనగాం మాది. క్వాలిఫికేషన్ ఎంటెక్ సార్ నాది 2016 పాస్డ్ అవుట్. ఓకే. 2016 తర్వాతకి 2 years USIT రిక్రూటింగ్ లో చేసిన సార్. సో నా హెల్త్ కొంచెం ఇష్యూ ఉండే అప్పుడు, అంటే నైట్ షిఫ్ట్స్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ హోమ్ టౌన్కి వెళ్ళిపోయినా. హైదరాబాద్ లో వర్క్ చేసి ఉండే, ఆ తర్వాత మళ్ళీ వరంగల్ దగ్గర వెళ్ళిపోయినా. తర్వాత అక్కడే ఉండి ఇంకా కరోనాలో కలెక్టర్ మన అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తా ఉన్నా సార్. ప్రజెంట్ కూడా అవుట్ సోర్సింగ్ లోనే ఉన్నా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నా సార్. అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అయిదామని. యాక్చువల్లీ నాది స్ట్రీమింగ్ కూడా నాది సిఎస్సి సార్, కంప్యూటర్ సైన్సే. బీటెక్ లో ఎంటెక్ లో కూడా అదే. ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసు? నేను యూట్యూబ్ లో చూస్తున్నా సార్ వీడియో. చూసావు? ఎప్పుడు చూసావు? 1 week బ్యాక్ సార్, 1 week అయింది. ఓకే, రైట్, సరే. అంటే యూ కెన్ కమ్ టు ఐటీ, నో ప్రాబ్లం, బట్ వి ప్లేస్ యూ యాజ్, అంటే మా ట్రైనింగ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అంతా ఫ్రెషర్స్ కోసమే. అచ్చా, ఓకే. పర్వాలేదు కదా, వి విల్ నెవర్ ఎంకరేజ్ ద పీపుల్ టు గో విత్ ఫేక్ ఎక్స్పీరియన్స్. యా, ఈవెన్ ఐ లైక్ దట్ సేమ్ పాయింట్ సార్. నేను యాక్చువల్గా వేరే ట్రైనింగ్ తీసుకున్నా ఇన్ఫర్మేటికాలో. వాళ్ళు ఫేక్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పారు, కానీ మళ్ళీ రిసెషన్ అది అని చెప్పి మళ్ళీ ఆపేసిండ్రు. ఇన్ఫర్మేటికా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను సార్. ఓకే, నాట్ ఇంట్రెస్టెడ్ ఫేక్. ఫేక్ ద్వారా వెళ్తే మళ్ళీ అంటే కజిన్స్ చెప్పినారు నాకు ఆల్రెడీ, ఫేక్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా ఏ రోజైనా దొరికే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పోకపోవడం బెస్ట్ అని అన్నారు. ఓకే, సరే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద టోటల్ ప్రాసెస్. ఈ డాట్ నెట్ ఫ్రెషర్ ప్రోగ్రామ్, ఇది ఫ్రెషర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. ఓకేనా? ఇందులో ఫస్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. మొదటి ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ఇట్ టేక్ 4 months అనుకోండి నేర్చుకోవటం అంతా. ఓకేనా? లెర్నింగ్ ఇక్కడ అంతా. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ 2 months. ఓకేనా? అంటే ఇది 4 months పట్టుద్దా, 6 months పట్టుద్దా అనేది నిన్ను బట్టి ఉంటది. ఇది 2 months పడుతుందా, 10 months పడుతుందా నిన్ను బట్టి ఉంటుంది. మేము అప్రాక్సిమేట్గా చెప్తున్నాం అంతే.